అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో రీసెంట్ టైమ్స్లో డిసీజెస్ పెరుగుతున్నాయి అనే దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంటంటే సంతానలేమి సమస్యలు. ఆడవాళ్ళలో ఎక్కువగా సంతానలేమి సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఐవీఎఫ్ సెంటర్స్ కూడా అలాగే పెరిగిపోతూ ఉన్నాయి. మరి దీనికి సంతానలేమి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలా, ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే దీన్ని మనం సెట్ చేసుకోవచ్చా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఏంటి ఇష్యూ, మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి. సో ఆడవాళ్ళల్లో అండ్ మగవాళ్ళలో ఇద్దరిలో కూడా లోపాలు ఉంటున్నాయి. ఆడవాళ్ళ కేసు తీసుకుంటే అంటే ఆడవాళ్ళ విషయాన్ని మాట్లాడితే ఏముండొచ్చు రీజన్స్, ఎందుకు ఇట్లా సంతానలేమి సమస్యలు కలుగుతున్నాయి? నిజంగా మీరు అన్నట్లు ఈ మధ్యకాలంలో సంతానం కలగడమే ఒక అదృష్టం అయిపోయిందమ్మా. పూర్వకాలం సంతానం వద్దు మర్రు అంటుంటే సంతానం అవుతుంటే ఈ రోజుల్లో కావాలి బాబాయ్ అని చెప్పేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఫలితం తక్కువ శాతం మందిలో వచ్చి చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడిందమ్మా. దీనికి కారణాలు కోకోలలు. పురుషుల వైపు కారణాలు ఉంటాయి, స్త్రీల వైపు కారణాలు ఉంటాయి, ఇద్దరి వైపు కారణాలు ఉంటాయి. సో స్త్రీలకు సంబంధించినటువంటి కారణాల గురించి మనం ఆలోచించినట్లయితేమా, స్త్రీలకు సంబంధించి గర్భాశయంలో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్పేసి గర్భాశయం పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయమ్మా, అటువైపు ఇటువైపు. అక్కడ అందులో ఏమైనా లోపాలు ఉన్నప్పటికీ, లేకపోతే అండాశయంలో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ, అండాల్లో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ, ఈ నేను చెప్పినటువంటి వాటిలో ఎక్కడ లోపాలు ఉన్నప్పటికీ స్త్రీలలో సంతాన భాగ్యాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ హార్మోన్ల అస్తవ్యస్తత, ఇది కూడా ఓ రకం ఒక సంతాన లోపానికి, సంతానం కాకపోవడానికి ఇది కూడా కారణము. సో సంతానం స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా మరి గర్భసంచి సక్రమంగా ఉండి తన పనిని సక్రమంగా నిర్వహిస్తుండి అట్లే నెలసరి సరిగ్గా వస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు స్త్రీలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి మనం స్థూలంగా చెప్పుకోవచ్చమ్మా. కానీ నేను చెప్పినట్లు మరి ఈ గర్భాశయాల్లో కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ, అదేవిధంగా అండాశయాల్లో కానీ, అండంలో కానీ ఎక్కడైనా లోపాలు ఉన్నప్పటికీ ఈ యొక్క సంతాన వైఫల్యం కలుగుతుంటాం అనమాట. అసలు ఇందులో కూడా శాస్త్రీయంగా అధ్యయనంలో ఏం తేలిందంటమ్మా, నేను చెప్పిన వాటిల్లో కూడా 70% వరకే కారణాలు స్పష్టంగా తెలుస్తాయి. అంటే స్త్రీకి సంతానం కలగలేదంటే స్త్రీకి సంబంధించినటువంటి మనకు ఆధునికంగా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పరీక్షలు అన్ని చేస్తే స్త్రీలలో 70% వరకే సంతాన లోపానికి సంబంధించిన కారణాలు తెలుస్తాయమ్మా. సో మిగతా 30% కారణాలు తెలియవు. కాజ్ ఈజ్ నాట్ నోన్ అని చెప్పేసి రాస్తారు, కాజ్ ఈజ్ అబ్స్క్యూర్ అని చెప్పేసి రాస్తారు, కాజ్ ఈజ్ ఎట్ టు బి నోన్ అని చెప్పేసి రాస్తారు, కాజ్ ఈజ్ సో ఫార్ నాట్ నోన్ అని చెప్పేసి రాస్తుంటారు అనమాట. సో 30% స్పష్టమైన కారణం తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అది ఇంకా భగవంతుని ఇదిలో ఉంటుంది తప్ప మానవ మాత్రలో ఇంతవరకు చెప్పలేకపోతున్నారమ్మా. అది ఎందుకు అలా జరుగుతుందని చెప్పేసి కొంతమంది స్త్రీలలో మరి నేను చెప్పినటువంటి పద్ధతులు బహిష్టు సక్రమంగా అవుతుంటాయి, గర్భాశయానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉండరు, మరి వెయిట్ ఉండరు, షుగర్ ఉండదు, హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండవు, అదేవిధంగా మానసికంగా కూడా బాగా దృఢంగా బలంగా మరి ఎలాంటి చికాకులు లేకుండా ఉంటారు, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది స్త్రీలలో మాత్రం సంతాన భాగ్యం కలగదమ్మా. సో ఇలా రకరకాలైన కారణాల వల్ల కొంతమందికి స్పష్టమైనటువంటి కారణాలు తెలిస్తే, కొంతమందికి స్పష్టమైనటువంటి కారణాలు కూడా తెలియవమ్మా. సరే ఈ నేపథ్యంలో సరే అదృష్టవశాత్తు మరి గర్భం ఏర్పడినప్పటికీ అంటే ఈ యొక్క శుక్రకణాలు అదేవిధంగా అండాన్ని కరవడానికి రెడీ అయినప్పటికీ గర్భాశయంలో ఒక్కొక్కసారి కొంతమందికి మరి స్త్రీలలో ప్రతిరక్షక కణాలు అని చెప్పేసి తయారవుతుంటాయి అనమాట. ఆ ప్రతిరక్షక వ్యవస్థ వల్ల
వీర్యము యోని భాగంలో రిలీజ్ అయినప్పటికీ ఆ కొన్ని రకాలైనటువంటి యాంటీబాడీస్ వల్ల అక్కడే ఆ వీర్యాలు చైతన్య రాహిత్యాన్ని పొందిపోతాయి అన్నమాట. సో ఫర్దర్గా మూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ సరే ఆ యొక్క సమస్య నుంచి తట్టుకొని గర్భసంచిలో నుంచి వీదేసేసి ముందుకెళ్ళినప్పటికీ ఫెలోపియన్ ట్యూబ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అక్కడ ఏదన్నా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మళ్ళీ అక్కడ కూడా ఆ ఫలదీకరణ అంటే అండాన్ని శుక్రకణం చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఒకవేళ అండంలోకి శుక్రకణం వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఏదో విధంగా ప్రయత్నం చేసి మరి శుక్రకణం అండంలోకి పోయినప్పటికీ అక్కడ ప్రతికూల వాతావరణం వల్ల అండము ఫలదీకరణ చెందాలన్నమాట. ఒకవేళ ఫలదీకరణ చెందినప్పటికీ గర్భస్రావమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ సంతానం అయినప్పటికీ వికృతమైనటువంటివి అవయవ లోపం వల్ల ఉన్నటువంటి సంతానము, అదేవిధంగా ఇతర ఇబ్బందులు ఉన్నటువంటి సంతానం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా ప్రిమేచ్యూర్ డెలివరీస్ అంటే నెలలు నిండక ముందే ఇక డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంటుంది అనమాట. ఈ విధంగా మరి స్త్రీలకు సంబంధించినటువంటి కారణాల వల్ల కూడా సంతాన వైఫల్యం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం మందిలో కూడా కలుగుతున్నాయి. మరి ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి ఏది ఏమైనప్పటికీ మరి కారణం స్పష్టంగా తెలిస్తే మరి వైద్యులు కూడా కారణంతైనటువంటి చికిత్స చేయడానికి అనుకూలంగా ఉంటుందమ్మా. కారణం స్పష్టంగా తెలియనప్పుడు మరి ఏది చేయడానికి కూడా అవకాశం ఉండదు. సరే ఏది ఏమైనప్పటికీ మరి కారణం స్పష్టంగా తెలిసినప్పటికీ కారణం తెలియకపోయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఒక చికిత్సను పాటించినట్లయితే మరి సంతాన అవకాశాలు చాలా చాలా పెరిగిపోతాయమ్మా. అంటే గత 30-35 సంవత్సరాల నుంచి మేము కొంతమంది చెప్పేసేసి ఆ ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కూడా కలగడం జరిగిందమ్మా. సో ఆ ఔషధం ఏంటంటమ్మా పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి. పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి వీటిని త్రికట్టు చూర్ణం అంటారమ్మా. సో ఇది దాదాపు ఒక 90 గ్రాములు తీసుకోవాలి, మార్కెట్లో దొరుకుతుందమ్మా. అదేవిధంగా ఎస్టి చూర్ణం, దీన్ని అతిమధుర చూర్ణం అంటారు, ఇది ఒక 30 గ్రాములు తీసుకోవాలి. సో త్రికట్టు చూర్ణం 90 గ్రాములు, అతిమధుర చూర్ణం 30 గ్రాములు అంతా కలపడం వల్ల 120 గ్రామ్స్ మెడిసిన్ తయారైందమ్మా. ఈ యొక్క మెడిసిన్ని రోజు ఉదయం ఒక 2 గ్రాములు, రాత్రి ఒక 2 గ్రాములు ఆహారానికి ముందు తేనెతో కానీ లేకపోతే నీళ్లతో కానీ లేకపోతే కాస్త పాలలో కలుపుకొని తీసుకోవచ్చమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల 1 మంత్కు సరిపోతుందమ్మా. సో 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా తయారు చేసుకుని వాడుకుంటుండాలి. ఈ మధ్యలో ఏదైనా బహిష్ట వస్తే బహిష్ట 5 రోజులు స్టాప్ చేసేయాలమ్మా ఈ మెడిసిన్, తర్వాత మళ్ళీ వాడుతుండాలి. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల గర్భాశయంలో కానీ లేకపోతే స్త్రీలకు ఇతర అవయవాల్లో కానీ ఈ గర్భానికి అవరోధంగా గర్భం వచ్చేదానికి అవరోధంగా పరిణమించేటువంటి అంశాలను నిర్వీర్యం చేసి చక్కటి ఆరోగ్యాన్ని స్త్రీలకు కలగజేసేసి చక్కటి సంతాన భాగ్యం కలిగేందుకు ఈ యొక్క ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ ఈ ఐవీఎఫ్ చుట్టూ అంటే ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరగకూడదు, న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు కొంత మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చేంజ్ చేసుకుంటూ సార్ చెప్పిన ఇప్పుడు ఏదైతే మెడికేషన్ చెప్పారో వాటిని ఒక 120 గ్రామ్స్ ఒక 1 మంత్కి సరిపోతుందట. ట్రై చేయండి, ఒక 2-3 మంత్స్ ట్రై చేస్తే తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుందని సార్ చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న సంతానలేమికి సంబంధించి కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.